హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ బీసీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై నేతలతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడంపై డిస్కస్ చేశారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు పరిధి అంశంపైన నేతలతో సీఎం చర్చించినట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని మీటింగ్లో నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఈ నెల 6న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. స్థానిక ఎన్నికల అభ్యర్థులపై చర్చించనుంది. అలాగే జూబ్లీహిల్స్ కు అభ్యర్థిని స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. సీఎంతో పీసీసీ చీఫ్, మంత్రులు, బీసీ నేతల భేటీపై మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, భేటీలో ఏ అంశాలపై డిస్కస్ చేశారు? గంట పాటు భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో పీసీసీతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అందుబాటులో ఉన్నటువంటి బీసీ నేతలతో సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇంటి నుంచి బయటకు కూడా నేతలు రావడం జరిగింది. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో లేకుండే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇన్ని రోజులు లోకల్ బాడీ ఎన్నికలను ప్రతిపక్షంలో ఉంటూ కొట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా మెజార్టీ స్థానాలన్నీ కూడా, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలన్నీ కూడా అధికార కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి ఇప్పటికే దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. నిన్ననే ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో మంత్రులు భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పుకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు ఎట్లా గెలుపొందాలి, ఈ సమయంలోనే ప్రతిపక్షాలు లేవనెత్తున్నటువంటి అంశాలపైన ఎట్లా త్రిప్పికొట్టాలి, గ్రౌండ్ జీరోలోంచి ఎట్లా సంక్షేమ పథకాలు అందుతున్నాయనేటువంటి అంశాన్ని ఎట్లా తీసుకువెళ్లాలనేటువంటి అంశం పైన బీసీలకు సంబంధించినటువంటి కమిట్మెంట్ ఎట్లనైతే కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకుందో, ఆ కమిట్మెంట్ని మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం అనేటువంటి అంశాన్ని ఎట్లా జనాల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి అంశం పైన నిన్న మంత్రులందరూ కూడా పొన్నం ఇంట్లో సమావేశమయ్యారు. బీసీ నేతలు కూడా సమావేశమయ్యారు. దానికి కొనసాగింపుగా ఇవాళ ఉదయం 11:30 ప్రాంతం నుంచి సమావేశం జరిగింది. పీసీసీ మహేష్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అందుబాటులో ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. అక్టోబర్ 5వ తారీఖు లోపు ప్రతి మండలం నుంచి జెడ్పీటీసీ, ఎంపీపీకి సంబంధించి మొత్తం 3 పేర్లను చొప్పున పీసీసీకి ఇవ్వాలి. పీసీసీ పూర్తి స్థాయిలో ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. సో పార్టీ కోసం ఎవరైతే లాయల్టీగా పని చేస్తున్నారో, పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కోర్టు తీర్పుకు సంబంధించి కూడా చర్చ చేసినట్టుగా కూడా సమాచారం ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ చెప్తోంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ కుట్రలను తిప్పికొట్టాలు, వాళ్ళు చేసేటువంటి కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళన్నింటినీ ప్రచారంలో అస్త్రంగా వాటిని వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. నిన్ననే జూమ్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ మహేష్ గౌడ్, కొంతమంది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. గెలిపే లక్ష్యం, గెలిపే టార్గెట్ అంతా కూడా ఉమ్మడి జిల్లాల మంత్రుల పైన ఉంచారు. డీసీసీల పైన కూడా గెలిపే టార్గెట్ గా ఉంచారు. వాటిని కమిట్మెంట్ గా ప్రూవ్ చేయాలనేటువంటి విషయంతో కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి లీడర్ వరకు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా గెలవాలి, స్థానాలు పూర్తి స్థాయి సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కూడా చర్చ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. మనకి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాబోతోంది, సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. అంతకంటే ముందే ఇప్పటికే బై ఎలక్షన్ కి సంబంధించి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనివార్యమైంది. బై ఎలక్షన్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఎట్లా గెలవాలి, వ్యూహరచన ఏం చేయాలనేటువంటి ఉద్దేశం పైన ఇప్పటికే ఒక మంత్రుల ప్యానెల్ ని ఏర్పాటు చేశారు. మంత్రుల ప్యానెల్లో వివేక్ వెంకటస్వామితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఈ 3 మంత్రుల ప్యానెల్లో ఉన్నారు. ఆ మంత్రుల ప్యానెల్లకి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 3 పేర్లను ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తే స్క్రీనింగ్ కమిటీ అక్కడ స్క్రూటినీ చేసి మళ్ళీ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం పైన చర్చ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. చాలా మంది ఆశాభావులు ఉన్నారు. ఒక్కో రోజు ఒక్కొక్కరి పేరు వెలుగులోకి వస్తుంది. అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎవరి పేరు అధిష్టానం ఖరారు చేయబోతోంది, ఎవరి పేర్లను రాష్ట్ర అధినాయకత్వం సెంట్రల్కి పంపబోతున్నారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి సో టార్గెటెడ్గా బై ఎలక్షన్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్గా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.